అందరికీ హృదయపూర్వక నమస్కారం. కూటమి ప్రభుత్వం 15 నెలల పాలనలో ఇది మా ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని గ్రామ గ్రామాన వెళ్ళి ఈ కూటమి నాయకులు తిరగడం జరిగింది. ఈ ప్రభుత్వం ఎంత మంచి ప్రభుత్వమో మరి మేము ఈ రోజున చూపించదలిచాం. మరి ఏదైతే గతంలో ఈ అమలాపురం పార్లమెంట్కి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా నామకరణం చేయడం జరిగింది గత ప్రభుత్వం. మరి ఈ రోజున మరి అలా చేసినప్పటికీ ఈ కూటమి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటున్నాయంటే సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉంటున్నాయి. అందులో భాగంగా రేషన్ కార్డులు, మినీ కార్డులు ఇవ్వడం జరిగింది కూటమి ప్రభుత్వం వచ్చాక. మరి మా కార్డు అయితే మాకు ఇంటికి పట్టుకొచ్చి ఇవ్వడం జరిగింది. ఇందులో మరి ఈస్ట్ గోదావరి అని ఈ జిల్లా పేరు నామకరణం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వానికి తెలియకుండానే జరిగిందా? మరి ఇది మంచి పాలన? ఇది గొప్ప పాలన? నీచాతి నీచమైన పాలన? ఒక జిల్లాకి నవభారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెడితే ఆ పేరు లేకుండా ఈస్ట్ గోదావరిని పెట్టడం, మళ్ళీ మాది మంచి ప్రభుత్వం, సూపర్ ప్రభుత్వం, డబుల్ ఇంజిన్ సర్కార్ ప్రభుత్వం అనేసి గొప్పలు కొట్టుకోవడం తప్ప అంతకుమించి ఏమీ లేదు. సాక్షాత్తు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానించినటువంటి నీచాతి నీచమైన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ కూటమి ప్రభుత్వం. ఈ కార్డులో చూడండి ఒకసారి, ఈ కార్డులో ఏమని ఉంది? ఈస్ట్ గోదావరి అని ఉంది. ఈ జిల్లా పేరు ఈస్ట్ గోదావరి కాదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాని కూటమి ప్రభుత్వానికి మేము సూటిగా ఒక హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఈ కార్డులు మళ్ళీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాని నామకరణం చేసి ప్రతి ఇంటికి మినీ కార్డు ఇవ్వాలి. మరి మీరు ఇలాంటి కొత్త కొత్తవి తీసుకొచ్చి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం తప్ప అంతకుమించి ఏమీ కనబట్టలేదు. కూటమి ప్రభుత్వమా, ఇకనైనా ముద్దు నిద్రలోంచి బయటికి రండి, నిద్ర లేవండి. మరి ఇలాంటి అరాచకాలు చేస్తున్నటువంటి మీకు తగిన బుద్ధి భవిష్యత్తులో నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా చెప్తారని, ఖచ్చితంగా మా జిల్లా పేరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాని నామకరణం చేసి మరి ఆధార్ కార్డు అయినా లేకపోతే రేషన్ కార్డు అయినా ఏదైనా సరే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా నామకరణం చేయాలని, బాబాసాహెబ్ అంబేద్కర్ని గౌరవించాలని, భారత రాజ్యాంగాన్ని తూట్లు పొడిచే విధంగా మీ పాలన ఉందనేసి ఈ కూటమి ప్రభుత్వానికి సూటిగా హెచ్చరిక జారీ చేస్తున్నాం.